మిగిలిన వాళ్ళందరూ కూడా లిస్ట్లో ఉన్నారు. యాజ్ పర్ దాట్ ఇక్కడ రిజల్ట్స్ చూస్తున్నాం మనం. సో 100% కరెక్ట్. భరణి అన్నని టాప్ 5లో పెట్టాలి అన్న అన్ని రీతుని బయటకు లాగారు పాపం బిగ్ బాస్. సంజన కన్నా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ రీతు అని చెప్పి హర్ష కామెంట్ చేశారు. సో ప్రియాంక అన్ఫేర్ ఎలిమినేషన్ మేము ఒప్పుకోమని కామెంట్. సంతోష్ కొప్పుల అన్ఫేర్ ఎలిమినేషన్ అని. ఇక గోపి రీతు అయితే టాప్ సెకండ్లో లేదు, వెబ్సైట్లో పీకే ఫ్యామిలీ ఆడియన్స్లో తనుజ కళ్యాణ్ ఇమాన్యుయల్ వాళ్ళ మీద ఎక్కువ అజ్ఞానం ఉంది అని ఒక కామెంట్. తర్వాత మధు ప్రసాద్ రీతు ఎలిమినేషన్ అన్ఫేర్లీ, సుమన్ శెట్టి ఫేర్ ఎలిమినేషన్, సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు ఆయన. తర్వాత రీతు వెళ్ళిపోతే డెమాన్ గేమ్ ఆడుతాడు, ఇది మధుమతి చేసిన కామెంట్. రీతు వెళ్ళిపోతేనే పవన్ గేమ్ ఆడతాడు గెలుస్తాడని చెప్తున్నారు. సో కళ్యాణ్ జెన్యున్ ప్లేయర్, కళ్యాణ్ విన్ అవ్వాలనేది ప్రభాకర్ కొండపురం చేసే కామెంట్స్. మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి. అంతకంటే ముందు ప్రతినిధి అనింద్ర ఉన్నారు, అనింద్రతో మాట్లాడతాను నేను. అనింద్ర, సో రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మన కామెంట్స్లో వస్తోంది. అట్ ది సేమ్ టైం మనం కూడా పోల్ కండక్ట్ చేస్తే రీతు ఎలిమినేషన్ ఫేర్ ఆర్ అన్ఫేర్ కరెక్టేనా అని అంటే ఎస్ కరెక్టే అనేది 60% అని చెప్తున్నారు. సో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివిటీ ఉంది. బట్ మనం చూసే కొన్ని వెబ్సైట్స్లో సో రీతు టాప్ సెకండ్లో ఉంది దాదాపు అన్ని వెబ్సైట్స్లో కూడా. బట్ తన ఎలిమినేషన్ జరుగుతోంది అన్నప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఓటింగ్స్ని పబ్లిక్ ఒపీనియన్స్ని కాన్సన్ట్రేషన్గా తీసుకోవట్లేదా? ఎస్ మనోజ్, ఎవరైతే రీతు ఉన్నారో తను హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా నెగిటివ్ అయ్యారు. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన గేమ్ కూడా చాలా నెగిటివ్గానే అనిపించింది ఆడియన్స్కి. కానీ తను మొత్తం కూడా పాజిటివ్గా మార్చుకున్నారు. తన మీద ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివ్గా ఈ అమ్మాయి ఇంతే అనేలాగా అందరికీ కూడా తను నవ్విన, తను ఏడ్చిన, తను ఎట్లా మాట్లాడినా కూడా అదొక కామెడీగానే అనిపించేలాగా అందరికీ కూడా అట్లాగా డిసైడ్ అయిపోయారు ఇంకా. సో తను ఇలాగే ఉంటుంది అని చెప్పేసి. కానీ తర్వాత డెమాన్ పవన్తో పెట్టుకున్న రిలేషన్, ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఫస్ట్ వీక్ డేంజర్ జోన్ వరకు వెళ్ళిన డెమాన్ పవన్ సేవ్ అయ్యి ఇప్పటి వరకు ఉన్నారు అంటే దానికి కారణం వీళ్ళిద్దరు బాండింగే అంటూ కూడా అందరి ఒపీనియన్. బికాజ్ ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అంతా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకునే విధానం ఇదంతా కూడా ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి అందరూ కూడా హౌస్ మేట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ వీక్లో వచ్చిన ఫ్యామిలీ అందరూ కూడా చెప్పారు వాళ్ళిద్దరు బాండింగ్ గురించి సరదాగా కామెడీ చేశారు. కొంతమంది సజెస్ట్ చేశారు బాండింగ్ అనేది కొంతవరకే, మీ గేమ్ మీరు ఇండివిజువల్గా ఆడండి అని కూడా అందరూ కూడా చెప్తూనే వచ్చారు. బట్ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ బాండింగ్ని ఎక్కడ కూడా తగ్గించుకోలేదు. ఈవెన్ డెమాన్ పవన్ కూడా తను నెగిటివ్ అవుతాడేమో అని చెప్పేసి తను కూడా ఎక్కడ తగ్గలేదు. రీతు కూడా ఎవరు చెప్పినా కూడా ఈవెన్ వాళ్ళ మమ్మీ వచ్చి కూడా చెప్పారు నీకేం చెప్పి పంపించాను, ఏం గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఫన్నీగానే చెప్పడానికి ట్రై చేశారు. అయినా కూడా వాళ్ళిద్దరూ కూడా బాండింగ్తోనే ఇప్పటి వరకు కూడా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ గేమ్ ఆడుతూ వస్తున్నారు. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత హౌస్లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో నుంచి టాప్ 5కి 5 మాత్రమే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ అందరూ కూడా లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వెళ్ళిన సుమన్ శెట్టి ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ అందరికీ కూడా ట్విస్ట్ ఇచ్చి రీతుని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. రీతు ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్గా అంటే మీరు చెప్పినట్టు కొన్ని సైట్స్లో కొన్ని ఓటింగ్ పోల్స్ ఉన్నాయి, ఓటింగ్ రిజల్ట్ కనిపిస్తుంది. అవన్నీ కూడా కొంతమంది పిఆర్ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఎవరు సపోర్ట్ చేయాలనేది కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రీతుకి జెన్యూన్గానే కొంతవరకు ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తుంది. రీతుకి ఓటింగ్ తగ్గడానికి, సుమన్ శెట్టి సేవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది ఆడియన్స్ యొక్క క్వశ్చన్ మార్క్. అసలు సుమన్ శెట్టి ఏ విధంగా సేవ్ అవుతూ వస్తున్నారు, లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వెళ్ళారు. రీతుతో కంపేర్ చేస్తే సుమన్ శెట్టి గేమ్ అనేది కొంచెం వీక్గానే ఉంది కదా, సుమన్ శెట్టిని పంపించకుండా రీతుని ఎందుకు పంపిస్తున్నారు అనేది అందరికీ ఉన్న క్వశ్చన్. రీతుని బయటకు పంపించడానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను రాజు రాణి అని చెప్పేసి ఏదైతే ఒక టాస్క్ ఇచ్చాడో బిగ్ బాస్, అక్కడి నుంచి కూడా తను సేఫ్ గేమ్ ఆడడం ట్రై చేసింది. అక్కడ ఎక్కడ కూడా టాస్కుల్లో ఆడడానికి ట్రై చేయలేదు, తను సేఫ్గా ఉండడానికి ట్రై చేసినప్పటికీ కూడా అది కొంత మైనస్ అయింది. తను కనిపించకపోవడానికి, తనకి ఒక మంచి ఎలివేషన్ రావడానికి అది మైనస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ వీక్ చూసుకుంటే తను టాస్క్లు ఆడినప్పటికీ కూడా ఆ టాస్క్లు ఆడినా కూడా రీతు చౌదరికి ఆ ఓటింగ్ అనేది రాకపోవడానికి, తనకి ఒక మంచి ఎలివేషన్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అండ్ ఇంకా గ్రూప్ గేమ్ ఆడారు వీళ్ళంతా కలిసి అని చెప్పేసి అందరికీ ఆడియన్స్ అందరి ఒపీనియన్ అది క్లియర్గా ఎపిసోడ్లో కూడా కనిపించింది. సో రీతు ఆడిన
టాస్క్ ఏదైతే ఉందో నిన్న మొన్న ఆడిన టాస్క్ ఏదైతే ఉందో ట్రయాంగిల్కి సంబంధించి ఆ షేప్స్ పెట్టడం భరణితో ఆడిన టాస్క్లో తను రింగ్ దాచేయడం అది చాలా మైనస్ అయింది. అక్కడ గేమ్ తను విన్ అయినప్పటికీ కూడా భరణి మాట్లాడిన పాయింట్ అందరికీ కూడా నచ్చింది. తను ఫేక్ గేమ్ ఆడి విన్ అయింది అన్నట్టుగా అక్కడ పోర్ట్రే అయిపోయింది. సో అక్కడ తను విన్ అయినప్పటికీ కూడా భరణికే అది ప్లస్ అయింది. అండ్ ఇంకా కళ్యాణ్, ఎమాన్యుయల్, రీతు వీళ్ళు ఆడిన గేమ్లో కూడా రీతు విన్ అయిందంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు కావాలని ఓడిపోయారు రీతుని గెలిపించడానికి అని చెప్పేసి అక్కడ కూడా రీతుకి ఆ విన్నింగ్ మూమెంట్ అనేది లేకుండా పోయింది. ఈవెన్ భరణితో ఆడిన ఇంకొక పెయింటింగ్ టాస్క్ కళ్యాణ్ అండ్ ఇంకా రీతు వీళ్ళు ఆడిన టాస్క్ పెయింటింగ్ టాస్క్ ఏదైతే ఉందో రంగులు పూసేది, ఈ టాస్క్ సంబంధించి ఎమాన్యుయల్ ఏదైతే చెప్పారో భరణిని టార్గెట్ చేయమని చెప్పేసి అది గుడ్డిగా ఫాలో అయిపోయింది రీతు. సో అక్కడ భరణిని టార్గెట్ చేసి వీళ్ళు విన్ అయినప్పటికీ కూడా అది కూడా మైనస్ అయింది. ఎందుకంటే అక్కడ వీళ్ళు కావాలని టార్గెట్ చేశారు భరణిని అని చెప్పేసి అక్కడ భరణికే ప్లస్ అయింది. ఆడియన్స్ నుంచి ఒక సింపతి, వీళ్ళు కావాలని టార్గెట్ చేసి గెలిచారు భరణి మీద అనేది అక్కడ పోర్ట్రే అయింది కాబట్టి అక్కడ కూడా భరణికే ప్లస్ అయింది. రీతు విన్ అవుతూ వస్తున్నప్పటికీ కూడా ఎవరొకళ్ళ సపోర్ట్ తీసుకుని ఆడుతుంది అనేది ఆడియన్స్లోకి వెళ్ళింది. సో అందుకని ఇక్కడ ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ ఇంకా ఓడిపోయిన టాస్కుల్లో తను ప్రతి టాస్క్లో ఎదుటి వాళ్ళు ఏదైనా నామినేషన్ పాయింట్ ఏడుస్తూ తను లోపలికి వెళ్ళడం, ఏడుస్తూ తను కూర్చోవడం ఇదంతా కూడా కొంచెం ఫేక్గా కూడా అనిపించింది ఆడియన్స్కి. సో అండ్ ఇంకా వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ముందు నుంచే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వీళ్ళ బాండింగ్ బ్రేక్ చేస్తే, ఎందుకంటే ఇంకా 2 వారాలు ఉంది. సో 2 వారాల్లో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎపిసోడ్కి ఒక మంచి రేటింగ్ రివ్యూస్ రావాలి అంటే ఇప్పుడు ఒక మంచి బాండింగ్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు డెమోన్ పవన్కి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించినప్పుడు రీతు ఎంతలా స్టాండ్ తీసుకుని పవన్ కోసం నిలబడి పవన్ని హౌస్లో ఉంచండి, ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చినా కానీ హౌస్లో మేము తీసుకుంటాం, కానీ పవన్ని మాత్రం డెమోన్ పవన్ మాత్రం హౌస్లో నుంచి పంపించొద్దు అని అక్కడ ఎంత ఎమోషనల్ అయిందో చూసాం. ఇప్పుడు రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే డెమోన్ పవన్ అన్న ఎమోషన్ ఎలా ఉంటుంది, తన ఎమోషన్ ఎట్లా ఉంటుంది అనేది బిగ్ బాస్ క్యాప్చర్ చేసి ఎవ్రీథింగ్ యూ టెల్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ లోపల జరిగేటువంటి ఇష్యూసే కానీ పబ్లిక్ ఒపీనియన్కి మాత్రం ఇక్కడ ప్రియారిటీ లేదు అనేదేనా? ఈ వెబ్సైట్స్ని మనం అథెంటిక్గా తీసుకోవచ్చా? డెఫినెట్గా ఓటింగ్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓటింగ్ కన్సిడర్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు డెసిషన్ తీసుకుంటే ఇక్కడ ఆడియన్స్ నుంచి అన్ఫైర్ ఎలిమినేషన్ అంటూ శ్రీజ విషయంలో ఎట్లా అయితే నెగిటివిటీ వచ్చిందో అట్లాగే నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఓటింగ్ అనేది కన్సిడర్ చేస్తారు బిగ్ బాస్ టీమ్. రీతుకి ఓటింగ్ తగ్గింది. ఓటింగ్ తగ్గడానికి ఇప్పుడు వరకు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో, తను గేమ్ ఆడినప్పటికీ కూడా తను ఫెయిర్గా ఆడి విన్ అవ్వలేదు, ఎవరొకళ్ళు సపోర్ట్ చేస్తేనే తను విన్ అవుతూ వస్తుంది అనేది చాలామంది ఒపీనియన్. సో అందుకని ఇక్కడ తనకి ఓటింగ్ తగ్గింది. సుమన్ శెట్టికి ఓటింగ్ పెరగడానికి రీజన్ ఏంటంటే తనూజాతో సుమన్ శెట్టి ఆడి ఈవెన్ తనూజ చాలా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు గేమ్ ఆడడానికి. కానీ ఇక్కడ సుమన్ శెట్టి తనని ఓడించి చాలా స్ట్రాంగ్గా నిలబడి తను ఆ టాస్క్లో ఆడిన విధానం అందరికీ కూడా నచ్చింది. తర్వాత 2-3 టాస్కులు సుమన్ శెట్టి ఆడి ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ సుమన్ శెట్టి పెట్టిన ఎఫర్ట్స్ అందరికీ నచ్చినాయి. ఇండివిజువల్గా ఎవరి సపోర్టు లేకుండా సుమన్ శెట్టి ఆడుతున్నారు, నిలబడుతున్నారు, ఆయన కటౌట్కి ఆయన ఫిజిక్కి వేళ్లతో పోటీ పడి బాగా ఆడుతున్నారని సుమన్ శెట్టికి ఓటింగ్ పెరిగింది. అంటే రీతుతో కంపేర్ చేస్తే సుమన్ శెట్టియే ఓటింగ్లో టాప్లో ఉన్నాడా? ఎస్, సుమన్ శెట్టికే ఓటింగ్ కొంచెం టాప్లో ఉన్నట్టు తెలుస్తుంది. డేంజర్ యాజ్ ఆఫ్ నౌ మనం చూపిస్తున్న వెబ్సైట్స్ కొన్ని అఫీషియల్ గూగుల్లో వచ్చేటువంటి కొన్ని వెబ్సైట్స్ 3 రకాలుగా కొన్ని వెబ్సైట్స్ మనం రిజల్ట్స్ చూస్తే రీతు టాప్ 2లో ఉంది, టాప్ 1లో తనుజ ఉంది. ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ సుమన్ శెట్టి అటు ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఉన్నారు. సో బట్ పబ్లిక్ పర్స్పెక్షన్లో ఈ రకమైన రిజల్ట్ బిగ్ బాస్ కూడా చూస్తారా? ఎస్, అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క వెబ్సైట్ పెట్టుకుని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటింగ్ చేసుకునే విధానంగా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని టాప్లో ఉంచే విధానంగా కొన్ని వెబ్సైట్స్